వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను కవిత. టుడే స్టాప్ హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాలను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు ఆయన. చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, 2 ఏళ్లు అవుతున్నా హామీలను అమలు చేయటం లేదన్నారు సజ్జల. చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. ప్రజా సంఘాలు, వివిధ వర్గాల ప్రతినిధులు కలిసొచ్చే రాజకీయ పార్టీలను ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానాలు చేసి డిజిటల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు సజ్జల. ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలని, ఇంటింటి సర్వే సమయంలో పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని నిర్దేశం చేశారు. జూన్ 1న యువజన విభాగం ఆధ్వర్యంలో డిఎస్సి అంశంపై నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. డిఎస్సిపై ప్రెస్ మీట్ నిర్వహించిన ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ డిఎస్సి అక్రమాల ఆరోపణలపై సమాధానాలు దాటవేశారు. కీలకమైన ఆరోపణలకు సమాధానం ఇవ్వలేదు శశిధర్. ఎస్సీఈఆర్టీలో పనిచేసే నవీన్కు టాప్ ర్యాంకుపై మీడియా ప్రశ్నించగా 3 రకాలుగా సమాధానం చెప్పారు కోన శశిధర్. అనుమతి తీసుకోలేదు కాబట్టి పక్కన పెట్టామని ఓసారి, నవీన్ 2 పరీక్షలు రాశాడని ఓసారి, కౌన్సిలింగ్కు రాలేదు కాబట్టి పక్కన పెట్టామని మరోసారి చెప్పుకొచ్చారు కోన శశిధర్. నవీన్ లాగిన్ను ఎందుకు బ్లాక్ చేశారని మీడియా ప్రశ్నించగా దానిపైన సమాధానం ఇవ్వలేదు. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లపై తప్పించుకునే ధోరణితో వ్యవహరించారు. స్పోర్ట్స్ డిపార్ట్మెంట్నే అడగాలని, స్పోర్ట్స్ కోటా జీవోల మార్పు తనకు సంబంధం లేదని దాటవేశారు. అలాగే టెట్, డిఎస్సికి ఒకే కన్వీనర్ నియామకాన్ని కూడా సమర్థించుకున్నారు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్. ఎగ్జామ్ అయిన తర్వాత చేశాడండి. పాయింట్ ఈస్ వెరీ క్లియర్లీ ఎనీ ఎంప్లాయీ మేము ఆ గ్రౌండ్స్ మీద రిజెక్ట్ చేయలేదండి. ఊరికనే పక్కన పెట్టాం అంతే. అరే ఇతను మన ఎంప్లాయీ కదా, ఎందుకు వచ్చాడు, ఎందుకు వచ్చింది అని పక్కన పెడుతూనే లేదండి. ఎందుకంటే పాయింట్ ఈస్ ఈ ఓవరాల్ సిస్టంలో చూస్తే ఈ టీసీఎస్ అయాన్ సిస్టమ్ కానీ, ఈ క్వశ్చన్ బ్యాంక్ సిస్టమ్ కానీ, కంప్యూటర్ బేస్డ్ ర్యాండమైజేషన్లో దెర్ ఈజ్ నో వే ఎనీబడి కెన్ గెస్. సో ఆ టెక్నికల్లీ ఫీజిబిలిటీ కానప్పుడు ఇలాంటి అని అతన్ని పక్కన పెట్టిన మాట అప్పుడు, ఎందుకంటే ఎంప్లాయీ టెక్నికల్గా మనకు చెప్పలేదు అని పక్కన పెట్టారు. కానీ వెరిఫికేషన్ నోబడి స్టాప్డ్ హిమ్. సో వెరిఫికేషన్కి వచ్చి ఉండొచ్చు. హూ స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ కమింగ్ టు వెరిఫికేషన్? సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు పోలీసులు. 7 గంటలకు పైగా బాల్కా సుమన్ను విచారించిన పోలీసులు వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల కోసం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. సింగరేణి సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కాంగ్రెస్ సర్కారు తట్టుకోలేకపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల మీద కానీ, 420 హామీల మీద కానీ, వివిధ డిక్లరేషన్ల మీద కానీ ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో, ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించి వేధించుడు వారికి పరిపాటిగా మారిపోయింది. ఈ 3 సంవత్సరాల పాలనలో నా మీద 10ల సంఖ్యలో కేసులు పెట్టింది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని వైఎస్ఆర్సీపీ బృందం విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ను కలిసి వినతిపత్రం సమర్పించింది. దళిత క్రైస్తవుల విషయంలో ఇంకా అంటరానితనం కొనసాగుతుందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. దళితులు మతం మారినా వారిపై కుల వివక్ష పోలేదన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు గురుమూర్తి, గొల్ల బాబురావు, ఎమ్మెల్యే చంద్రశేఖర్, ఎమ్మెల్సీ అరుణ్, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, మాజీ ఎంపీ నందిగామ సురేష్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ను కలిసి వినతి పత్రం అందజేశారు.
సో అన్ని మతాల్లో ఏ విధంగా అయితే దళితులకి ఇస్తున్నారో, జైనిజంలో కానీ, అలాగే సిక్కిజంలో కానీ, బుద్ధిజంలో కానీ ఏ విధంగా అయితే ఎస్సీ హోదాని కొనసాగిస్తున్నారో, అదేవిధంగా క్రిస్టియన్స్లో ఉన్నటువంటి దళితులకు కూడా కొనసాగించాలని, తద్వారా వాళ్ళ హక్కుల్ని కాపాడాలని కోరడం జరిగింది. ఈ రోజుకి వాళ్ళు ఆ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారు. ఆర్థికంగా కానీ, అలాగే సోషల్గా కానీ అన్ని రంగాల్లో ఈ అన్టచబిలిటీని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఆ జెన్యూనిటీని గుర్తించి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నివేదించే నివేదికలో ఖచ్చితంగా పాజిటివ్గా ఉండే విధంగా రిపోర్ట్ ఇవ్వాలి నివేదించడం జరిగింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను తప్పిపుచ్చుకునేందుకు మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారన్నారు. 2 ఏళ్లైనా అక్రమ మద్యం కేసులో ఒక్క ఆధారం కూడా లభించలేదన్నారు. కక్ష సాధింపులో భాగంగానే వైఎస్ జగన్ పిఏను విచారణకు పిలిచారన్నారు. వైఫల్యం చెందినటువంటి ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్, ఆ పాత కథే లిక్కర్ స్కామ్. ఇదే చంద్రబాబు నాయుడు మొట్టమొదటి ఏం మాట్లాడండి ప్రజలారా, 1,00,000 కోట్లు అన్నారు, 30,000 కోట్లు అన్నారు, 3,000 కోట్లు అన్నారు. ఆ 3,000 కోట్లలో కూడా మేము అడుగుతా ఉన్నాం, ₹3 మీకు దొరికిందా అని అడుగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ సరికొత్త కోణం ఏంటంటే గన ఆయన పిఏ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిఏ కేఎన్ఆర్, కొండను దవ్వి ఎలకనైనా పట్టుకున్నారని సామెత తిన్నారు. ఇక్కడ లిక్కర్ స్కామ్లో కొండను దవ్వి ఎలకను కాదు కదా, ఎలక తోకను కూడా పట్టుకునే పరిస్థితి మీకు లభ్యం కాలే. మీ వలన ఏమీ కాదు. అవినీతిని చంద్రబాబు తన పాలనలో ఓ భాగం చేసుకున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మెగా డిఎస్సీలో జరిగిన అంతులేని అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చదువు సంధ్య లేని ఓ ముద్దబ్బాయిని విద్యాశాఖ మంత్రిని చేసి సమాజానికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు కాకాని. తన పరిపాలనలోనే అవినీతిని వ్యవస్థీకృతం చేసినటువంటి ఒక గొప్ప మహానాయకుడు, విజనరీ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు మెరిట్ లిస్ట్లో ఒక విధానం, సెలెక్టర్ లిస్ట్లో ఒక విధానం, వీరుంటేనే బేఖాతరు చేస్తా, నేరుగా మీరు ఎస్ఎంఎస్లు పంపించేస్తా, వాళ్ళకి సంబంధించినటువంటి తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారంటేనే దీనిలో అనేక రకాలైనటువంటి అక్రమాలు జరిగాయి. ఏదైతే డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయో వాటి మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి పదే పదే కోరుతున్నాం. అసలు ఈ సమాజంలో చదువు సంధ్య లేనటువంటి ఒక ముద్దబ్బాయిని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా చేయడమే ఈ సమాజానికి తీరని ద్రోహం చేసినట్టు లెక్క. బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాలు చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా ఉచిత విద్యుత్ నిలిపేసినా తాము ఎన్నికల్లో పోటీ చేయబోమన్నారు. మీటర్లు పెట్టకుండా ఉచిత విద్యుత్ కొనసాగిస్తే బీఆర్ఎస్ తప్పుకుంటుందా అని ప్రశ్నించారు ఆయన. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ కోసమే రైతు డిస్కం ఏర్పాటు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ బీజేపీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకో సంవత్సరం కష్టపడితే చాలు, మనల్ని సతాయించిన కాంగ్రెస్ బీజేపీకి మితితో సహా తిరిగిచ్చే బాధ్యత నాదంటూ కేటీఆర్ హెచ్చరించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కేటీఆర్ మాట్లాడారు. ఇంకొక సంవత్సరం పాటు కష్టపడితే ఎక్కడోళ్ళం అక్కడ సంవత్సరంన్నర అరుచుకుంటే, ఎక్కడోళ్ళం అక్కడ కరెక్ట్గా చూసుకుంటే ఆ తర్వాత హిసాబ్ కితాబ్ చేసేది చాలా ఉన్నది. మనం ఇవాళ సతాయించేటోడు, నగరాలు చేసేటోడు కాంగ్రెస్ ఓడు, కాంగ్రెస్ అని చూసుకుని ఎగిరే బీజేపీ ఓడు, చాలా మంది ఇష్ట ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ మిత్తితో సహా చెల్లించే బాధ్యత నాది నేను చెప్తుంటా. దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వం దళారుల మధ్య రైతులు నలిగిపోతున్నారని మండిపడ్డారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కేంద్రం అంగీకరించిందని చెప్పారు. కేంద్రం అంగీకరించిన ధాన్యాన్ని కూడా సేకరించడం లేదని మండిపడ్డారు. గన్ని బ్యాగులు సరఫరా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందంటూ ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 53 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం కొనడానికి అంగీకరించింది. మరి కనీసము అది కొనడానికి ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది అని అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం అంగీకరించినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో జరిగినటువంటి ఒప్పందం మేరకు ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేయాలో అదే ఈ రోజు వరకు చేయకుండా కేంద్రాన్ని ఆడిపోసుకోవడం ఏంటి? మీ చేతగానితనము, మీ దద్దమ్మతనము ఈరోజు కేంద్రం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు.
తెలంగాణలో ధాన్యం మొక్కజొన్న కొనుగోలు అంశం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. రైతుల ప్రయోజనాల కోసం భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపడుతుంటే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా మదిలిలో మాట్లాడిన ఆయన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, ఇంకా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మీరు ప్రకటించిన ఎంఎస్పి రేటుకే ఈ ధాన్యం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఎఫ్సిఐకి గతంలో ఇచ్చేది మీరు ఇప్పుడు బంద్ చేశారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ మేము కల్లాల దగ్గరకు వస్తున్నామని చెప్తున్నారు. మీరు కల్లాల దగ్గర రావాలి. మేము కొనుగోలు చేసిన ప్రతి గింజని ఎంఎస్పి రేట్తో మీరు ఆ ధాన్యం మొత్తాన్ని కూడా ఎఫ్సిఐ గోడౌన్ల ద్వారా మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. అది కూడా మీరు రైతులకు హామీ ఇవ్వాల్సిందే అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలి కొదిలేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలోని 3 జిల్లాలకు మాత్రమే రెగ్యులర్ డీఈఓలు ఉన్నారన్నారు. ఐఏఎస్లు, అడిషనల్ కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలకు డీఈఓ బాధ్యతలు అప్పగించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. రాజకీయ కక్షతో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా నిలిపేశారన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే ఇలా 3 రెగ్యులర్ డీఈఓలు ఉన్నారు. 30 చోట్ల డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా జిల్లాల్లో జెడ్పీ సీఈఓలను, అడిషనల్ కలెక్టర్లను, ఐఏఎస్ అధికారులను డీఈఓగా పెట్టడం ద్వారా చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి. పెండింగ్ ఏరియాస్ విషయంలో కానీ, డిఏల విషయంలో కానీ అనేక ఇష్యూస్ తో కూడా సతమతం అవుతున్న పరిస్థితి ఉన్నది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా 236 పోలింగ్ కేంద్రాల బూత్ లెవెల్ ఏజెంట్లకు ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. బి కొత్తకోటలోని పిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి హాజరయ్యారు. బిఎల్ఏలు చేయాల్సిన పనులపై పలు సూచనలు చేశారు. ఓటరు వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం నుంచి ప్రతి ఒక్క బిఎల్ఏ వారికి కేటాయించిన ప్రతి ఇంటి వద్దకు వెళ్లాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సర్ ప్రక్రియ జరుగుతున్న రోజులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో బిఎల్ఏ సమావేశం జరిగింది. ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా చంద్రబాబు తన నక్కజిత్తులతో వైఎస్ఆర్సీపీ ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి పౌరుని ఓటును కాపాడాల్సిన బాధ్యత బిఎల్ఏల మీద ఉందన్నారు. సర్ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా నియోజకవర్గాల వారీగా ఒక వార్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. మేము ఐక్యంగా ఒక పోరాట పటిమితో చాలా ధైర్యంగా ఈరోజు ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో ప్రతిపక్ష పార్టీ ఏదైతే కూటమి పార్టీ ఉందో అధికార పార్టీ మీద మేము యుద్ధం చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రజలకి పూర్తి సహాయ సహకారాల నుంచి ప్రతి పౌరుడి యొక్క ఓటుని కూడా మనం కాపాడాలని ఒక విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని అందించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అన్నారు ఎమ్మెల్యే విరూపాక్షి. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి. సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల్ని అన్ని రకాలుగా మోసం చేసిందన్నారు. ఎస్ఐఆర్ విషయంలో బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఓట్లు తొలగించేందుకు కూటమి నేతలు ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరించారు విరూపాక్షి. మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా ఆలూరులో వైఎస్ఆర్సీపీ బూత్ లెవెల్ సమావేశం నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో అధికార పార్టీ నేతలు బరి తెగించారు. స్టాంపు వెండర్లు, లేఅవుట్లకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్న విజిలెన్స్ అధికారులపై గొడవకు దిగారు. ఇందులో టీడీపీకి చెందిన కావల్ ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ చవల రామకృష్ణ, మరో వ్యక్తి కనక కిరీటి మద్యం మత్తులో అధికారులు విధులకు ఆటంకం కలిగించారు. అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తమ విధులకు ఆటంకం కలిగించారన్న విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో రామకృష్ణ, అతని అనుచరుడు కిరీటిపై కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి అధికారులను బెదిరించే ధోరణి ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి నేతల దాడులు ఆగడం లేదు. తాజాగా ఏలూరు జిల్లా శోభనాపురంలో వైఎస్ఆర్సీపీ నేత సాంబశివరావుపై దాడి జరిగింది. కొద్ది రోజుల క్రితం
ఆగిరిపల్లి మండలానికి చెందిన టీడీపీ నాయకుడు కొండలను తవ్వేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టులను సాంబశివరావు షేర్ చేశారు. దీంతో కక్ష పెంచుకున్న టీడీపీకి చెందిన దొండపాటి నరేంద్ర ఈ దాడికి పాల్పడ్డాడని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సాంబశివరావుపై దాడిని మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఖండించారు. తిరుపతి శివజ్యోతి నగర్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం శ్రీరామమూర్తికి చెందిన స్థలాన్ని కూటమి నేతలు కబ్జా చేయటంపై స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధు సంత్ పరిషత్ సాధువులు ఆధ్వర్యంలో తిరుపతిలో నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ నిరసనకు 20 మంది స్వాములకు మాత్రమే పోలీసులు అనుమతినిచ్చారు. కూటమి నేతలు కబ్జా చేసిన ప్రాంతానికి పాదయాత్రగా వెళ్లి పరిశీలించారు. కూటమి పాలనలో తమ స్థలాలకు రక్షణ కరువైందని స్వామీజీలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి భూములివ్వని తమపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపిస్తున్నారు. పెనుమాక రైతులు కొండవీటి వాగు కట్ట తెప్పి ఆ నీటిని తమ పొలాల వైపు మళ్లించారంటున్నారు. దీంతో తమ పొలాలు కోతకు గురవుతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. కేవలం భూములు ఇవ్వలేదనే కూటమి ప్రభుత్వం ఇంత దారుణానికి ఒడిగట్టిందని నిప్పులు చెరుగుతున్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా తగరపు వలసలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఆందోళనలో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. స్థానిక జంక్షన్లో మానవహారంగా ఏర్పడ్డారు. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని ప్లకార్డ్స్ ప్రదర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజోలు నియోజకవర్గంలో భారీగా మిగిలిపోయిన రబీ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా జాయింట్ కలెక్టర్ను వైఎస్ఆర్సీపీ రైతు విభాగం నేతలు కోరారు. వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు గుర్తింపు, గౌరవం కల్పించే దిశగా రేవంత్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం సచివాలయంలో జరిగింది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉద్యమకారుల వివరాల సేకరణ, గుర్తింపు ప్రమాణాలు, కార్యాచరణ విధానాలపై చర్చించారు. అలాగే జూన్ 4న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్ పేదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ కానుక ప్రకటించింది. తొలి విడతలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ మరో 1,00,000 ఇండ్లను రెండో విడతలో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలో ఆధునిక ఇళ్లను నిర్మించి అందిస్తామని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బంజారా హిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సముదాయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఒక సీఐ ఓ కేసులో లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని నాంపల్లి సైబర్ క్రైమ్ బ్యూరోలో తనిఖీలు చేపట్టారు. పక్కా సమాచారంతో మహేందర్ అనే సీఐ 2 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి 5గురు గల్లంతయ్యారు. మంత్రాలయంలో బంధువుల ఇంటికి వెళ్లిన హైదరాబాద్ వాసులు ఈత కోసం నదిలోకి దిగారు. ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యారు. ఆధునికి చెందిన అపర్ణ సురక్షితంగా బయటపడింది. గల్లంతైన వారి కోసం పోలీసులు, మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వర్షపు నీరు ప్రవాహం అధికంగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి ఉదయం గాలింపు చేపడతామని చెప్పారు. ఎంతమంది? 3 పెద్ద జెంట్స్, ఒక చిన్న పిల్లోడు. ఇప్పుడు 5 మంది పోయినారు. నువ్వు కాక నీతో నేషనల్ అప్డేట్స్ చూద్దాం. కర్ణాటకలో డీకే సర్కార్ ఏర్పాటుకు రూట్ క్లియర్ అయింది. సీఎల్పీ నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ను కలవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఈరోజు విధాన సౌధలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో సీఎల్పీ నేతగా డీకే పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించగా జి పరమేశ్వర బలపరిచారు.
అనంతరం సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ పేరును ప్రకటించారు సిద్ధరామయ్య. ఇదే సమావేశంలో సిద్ధరామయ్య సేవలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ కర్ణాటక సీఎల్పీ తీర్మానం ఆమోదించింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడంతో జూన్ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం డీకేతో పాటు 8 నుంచి 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ మద్దతు ప్రకటించింది. దేశంలో చర్చలు, విభేదాలు, విమర్శలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందన్నారు ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ సునీల్ అంబేకర్. దేశంలో కొత్తగా వస్తున్న గొంతుకలకు, భిన్నాభిప్రాయాలకు, కొత్త రాజకీయ వేదికలకు ప్రజాస్వామ్యం స్థానం కల్పిస్తుందని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణలో ఆలస్యం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్షను సాయంత్రం 4 గంటలకు రీషెడ్యూల్ చేశారు. దీంతో విద్యార్థులు తమకు కేటాయించిన రిపోర్టింగ్ సమయం దాటిన తర్వాత కూడా పరీక్షా కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. సాంకేతిక సమస్యల వల్లే ఆలస్యం జరిగిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఒక్క పరీక్షను కూడా నిజాయితీగా నిర్వహించలేదని మండిపడ్డారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ సమస్త విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని ట్వీట్ చేశారు. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణలో ఆలస్యంపై స్పందించారు రాహుల్ గాంధీ. ఏ తరం భవిష్యత్తును నాశనం చేస్తున్నారో అదే తరం మిమ్మల్ని జవాబుదారీగా నిలబెడుతుంది అని మండిపడ్డారు రాహుల్ గాంధీ. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. ఎన్నికల తర్వాత వేధింపులకు గురైన బాధితుల ఇంటికి పరామర్శకు వెళ్లిన బెనర్జీపై గ్రామస్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. సోనార్పూర్లో బాధితుల పరామర్శకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. దాడి తర్వాత హెల్మెట్ పెట్టుకుని పరామర్శకు వెళ్లారు అభిషేక్ బెనర్జీ. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో షాకింగ్ ఘటన జరిగింది. దేవాదాయ శాఖ మంత్రిని లంచం అడిగాడు అర్చకుడు. తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి రమేష్ను వీఐపీ దర్శనం కోసం 4,000 లంచం డిమాండ్ చేశాడు. తన దగ్గర క్యాష్ లేవని మంత్రి చెప్పగా గూగుల్ పే ద్వారా పంపాలంటూ వెంటపడ్డాడు. విచారణ జరిపిన అధికారులు పూజారితో పాటు మరో 4గురిని సస్పెండ్ చేశారు. రెచ్చగొట్టే చర్యలకు భారత్ ఇచ్చే ప్రతిస్పందనను ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందన్నారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. జాతీయ సంకల్పాన్ని ఖచ్చితత్వంతో, దృఢ నిశ్చయంతో ఎలా వ్యక్తపరచొచ్చో ఒక ప్రమాణాన్ని నెలకొల్పిందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశారు ఆర్మీ చీఫ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ఆమె భర్త మైకేల్తో కలిసి తాజ్ మహల్ను సందర్శించారు. సుమారు గంట పాటు పాలరాతి కట్టడం ప్రాంగణంలో గడిపారు. తాజ్ అందాలకు ఫిదా అయిన టిఫానీ గైడ్ల ద్వారా తాజ్ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఫోటోలు దిగి సందడి చేశారు. ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఢిల్లీ, ముంబైతో పాటు దేశంలో పలుచోట్ల దాడులకు ప్రణాళిక రచించిన 9 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. భారత్లో దాడులు చేసేలా ఈ మాడ్యూల్కు ఐఎస్ఐ శిక్షణ ఇచ్చినట్లుగా విచారణలో వెల్లడైంది. వీరికి అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంతో కూడా సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. తీవ్ర ఎండలతో భగ్గుమంటున్న రాజస్థాన్లో ఇప్పుడు ఇసుక తుఫాన్లు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజస్థాన్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దుమ్ము, మేఘాలు నగరాలను కమ్మేస్తూ ఉండగా గంటకు 70 కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలులు వీచాయి. పలు జిల్లాల్లో వర్షాలు, వడగళ్ల వాన కూడా పడింది. జైపూర్, బికనేర్, జోధ్పూర్, శ్రీగంగానగర్, అజ్మేర్, భరత్పూర్ సహా అనేక జిల్లాల్లో భారీ దుమ్ము తుఫాన్లు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఆకాశమంతా దుమ్ము మేఘాలు కమ్మేయడంతో పగటిపూటే చీకట్లు అలుముకున్న పరిస్థితి కనిపించింది. చార్ధామ్లో ఒకటైన ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్కు భక్తులు పోటెత్తుతున్నారు. రికార్డు స్థాయిలో యాత్రికులు తరలివస్తుండగా ఘాట్ రోడ్స్లో ట్రాఫిక్ జామ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేదార్నాథ్ ధామానికి చేరుకునే ట్రెక్కింగ్ మార్గంలో విపరీతమైన రద్దీ నెలకొంది. మనిషి కదలేనట్లుగా కిక్కిరిసి కనిపిస్తున్నారు భక్తులు. గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. పూణే ఖడస్వాల్లోని ఖేతర్పాల్ పరేడ్ గ్రౌండ్ సైనికుల కవాతుతో దద్దరిల్లింది. ఎన్డీఏ 150వ బ్యాచ్కు చెందిన 355 మంది క్యాడెట్లు సైనిక క్రమశిక్షణ, నైపుణ్యంతో చేసిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. ఈ కవాతు అనంతరం వీరంతా భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలలో అధికారికంగా చేరారు. దేశ రక్షణలో కీలక బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న విదేశీయులకు ముఖ్యంగా భారతీయులకు యుఎస్ ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కీలక స్పష్టతనిచ్చింది. వారం రోజుల క్రితం ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనలతో తీవ్ర ఆందోళనలో ఉన్న H-1B వీసాదారులు విద్యార్థులకు ఈ తాజా వివరణతో గండం తప్పినట్లయింది. పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం ఇప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా సంతకం చేయలేదు. ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగింపు, హర్మూజ్లో దిగ్బంధనం ఎత్తివేతకు సంబంధించి ఇరు దేశాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరింది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ట్రంప్ తన సలహాదారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత డీల్పై సంతకం చేయకుండానే ట్రంప్ వెళ్లిపోయారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. అమెరికాలోని వర్జీనియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదంలో 5 మృతి చెందగా 34 మందికి గాయాలయ్యాయి. వాహనాలపైకి బస్సు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఈరోజు బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 600 రూపాయలు తగ్గి 1,57,040 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,43,950గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి 2,90,000 పలుకుతుంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఐపీఎల్ సమరం తుది దశకు చేరుకుంది. మరో రోజులోనే విజేత ఎవరో తేలనుంది. టైటిల్ పోరులో ఆర్సీబీ, గుజరాత్ తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా రేపు ఫైనల్ ఫైట్ జరగనుంది. వరుసగా రెండవసారి విజేతగా నిలవాలని ఆర్సీబీ ఊవిల్లూరుతుంటే బెంగళూరుపై ప్రతీకారం తీర్చుకొని టైటిల్ను సొంతం చేసుకోవాలని గుజరాత్ టైటాన్స్ చూస్తోంది. ప్రతిష్టాత్మక సింగపూర్ ఓపెన్లో భారత ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జైత్ర యాత్ర కొనసాగుతుంది. పురుషుల డబుల్స్లో తిరుగులేని ఆటతో ఫైనల్కు దూసుకువెళ్లింది. సెమీస్లో ప్రపంచ నెంబర్ 1 కిమ్ వాన్ సియోసయంగ్ జట్టును చిత్తుగా ఓడించింది. టైటిల్ పోరుకు అర్హత సాధించి భారత్కు పతకం ఖరారు చేశారు సాత్విక్, చిరాగ్. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.